ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. అంటే ఈరోజు కాలేజెస్ స్కూల్స్ అయితే లేవు, కానీ మరి ఆఫీసులు ఉన్నాయో లేవో నాకైతే తెలియదండి. ఒకవేళ వెళ్ళితే క్షేమంగా ఇంటికి చేరుకున్నారా? మీ బంధువుల దగ్గరికి వెళ్ళినా బయటికి వెళ్ళిన వాళ్ళైనా క్షేమంగా ఇంటికి వచ్చారు కదా. మరి అంత క్షేమంగా ఇంటికి రావడానికి మనం తీసుకున్న జాగ్రత్తల కాదు కదా, మన దేవుని కృప, మన దేవుని మహా కాపుదల, ఆయన భద్రత మనకుండబట్టే కదా. మరి అంత భద్రత, అంత కాపుదల మనం ఎటువంటి అర్హత లేని మనకి ఇవ్వడానికి, ఆయన కాపుదల పొందడానికి ఎటువంటి అర్హత లేదు కదా మనకి. అయినా సరే మనల్ని ప్రేమించి ఆయన భద్రత మనకిస్తున్నాడు కదా. మరి మనల్ని అంతగా ప్రేమించిన తండ్రికి, మనకంత భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా. దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్ అంటాము. అంటే ఎంత వినయంగా మనం రిక్వెస్ట్ చేస్తాము కదా, అంతే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం. నా తండ్రి ఈ రోజంతా ప్రభా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకు స్తోత్రం. మరి మేము ఇంత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనం కాదయ్యా, మా జాగ్రత్త కాదయ్యా, మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదయ్యా. మీ కాపుదల, మీ కృప మాకు తోడుగా ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకురావడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత ప్రభా. ఎంతో మంది మాకన్నా గొప్పవారు, మాకన్నా బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, ఐశ్వర్యవంతులు కూడా నా తండ్రి మరి క్షేమంగా ఇంటికి చేరుకోలేక యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మరణించి ఉన్న వారు ఉన్నారు. మాకన్నా ఎంతో తెలివిగల వాళ్ళు, ఎన్నో అవార్డులు తెచ్చుకున్న వాళ్ళు కూడా ప్రభా మరి మరణించి ఉన్నారని ప్రభా వార్తలు మేము చదువుతున్నాం. మరి వారితో పోల్చుకుంటే మేమెంత, మా బ్రతుకెంత నా తండ్రి. అసలు మీకు లోబడి జీవించట్లేదు. మీరు చెప్పిన మాట ప్రకారం, మీ వాక్య ప్రకారం మేము నడుచుకోవట్లేదు ప్రభా. అయినా సరే ప్రభా మీరు సహించి మా మీద జాలి చూపించి, మా మీద ఏ రోజుకి ఆ రోజు కరుణ చూపించి ప్రభా మరి ఇంత క్షేమంగా మమ్మల్ని భద్రపరిచి ఇంటికి తెచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం తండ్రి. వరదల్ని ఆపమని అడుగుచున్నాం. ఆపమని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా. ఎందుకంటే ఆ వరదలు ఎందువల్ల వస్తున్నాయో, ఎందువల్ల అంత భయంకరమైన వరదలు, వర్షాలు వస్తున్నాయో మాకు తెలిసిన తండ్రి. మేం చేసిన పాపాల వల్ల, మేం చేసిన తప్పుల వల్ల, మేము ప్రవర్తించిన మా తీరును బట్టి నా తండ్రి మీకు వ్యతిరేకంగా మేము నడుచుకోవడాన్ని బట్టే కదా ప్రభా ఈ వరదలు, వర్షాలు. లేకపోతే అంత చక్కగా సక్రమంగా ఉండేది నా తండ్రి. మా తప్పేనయ్యా, మేం చేసిన తప్పే. అయినా సరే ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత మాకు లేదు. మీ పాదాలు పట్టుకునే, మిమ్మల్ని పాదాలు తాకే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము ప్రభా. అయినా సరే అడుగుతున్నాం ప్రభా మేం చేసిన తప్పులు క్షమించండి. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు, వరదల్లో ఎవరైతే చిక్కుకున్నారు వారు ఒకవేళ తెలియక ప్రవర్తించుంటే మీకు వ్యతిరేకంగా, వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. వారి తరపున ప్రభా మేము క్షమాపణ అడుగుతున్నాం. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా, క్షమించమండి అడుగుతున్నాం. క్షమించండి ప్రభా, మిమ్మల్ని అడిగే అర్హత లేదయ్యా. ఈ రోజంతా గడిచిన దినంలో నా తండ్రి ఏ విషయంలోనైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టుంటే, మా ప్రవర్తనను బట్టి మీ హృదయం నొచ్చుకొని ఉంటే ప్రభా క్షమించండి తండ్రి. వెర్రి వాళ్ళం నా తండ్రి. మేమేం చేస్తున్నామో మేము తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం. మేము అంత మంచి పొజిషన్లో ఉన్నాం కదా, ఇక నాకేంటి, మేమే తెలివిగల వాళ్ళం కదా అని ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అని మీరు చెప్పారు. ఆల్రెడీ మాకు చిన్నప్పటి నుంచి మీరు చెప్తానే ఉన్నారు నా తండ్రి. అయినా కూడా గ్రహింపు లేకుండా ప్రభా అహంకారంతో మేము నడుచుకుంటున్నాం. అందుకనే ప్రభా మీరు ఏ పనైతే చేయొద్దు అంటున్నారో ఆ పనే చేసి మీ హృదయం నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాం ప్రభా. క్షమించండి తండ్రి. మేం చేసిన తప్పు మేము తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించి క్షమాపణ అడిగే అవకాశం మాకు ఇవ్వండి తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలి చూపించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించకుండా ఉండే మనసు మీరిస్తేనే మేము పొందుకోగలం. మా అంతటా మా వల్ల కాదయ్యా, మాకైతే రాదు, మాకైతే చేత కాదు తండ్రి. కానీ
మా మీద జాలిపడి మీరిస్తేనే ప్రభా మేము ఆ మనసు మేము పొందుకోగలం నా తండ్రి. మీకున్న మనసే మాకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి. మీ పెంపకంలో పెంచమని అడుగుచున్నాం. మీ పెంపకంలోనే పెంచుతున్నారు, అయినా కూడా దారి తప్పిపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమో నా తండ్రి, ఎంత పాపులమైపోయాము ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. ఆయన అడుగుచున్నాము నా తండ్రి. ఆ మనసు ఇచ్చింది కూడా మీరే ప్రభా. మేం చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకునేలా, మనస్ఫూర్తిగా విడిచిపెట్టేలా ఆ మనసు ఇచ్చింది కూడా మీరే తండ్రి. మీరు ఇవ్వకపోతే మేము ఈ విధంగా ప్రార్థించే వాళ్ళం కాదయ్యా. మీరు ఆ మనసు ఇవ్వకపోతే, తగ్గింపు మనసు సరిచేసుకునే అవకాశం మీరు మాకు ఇవ్వకపోతే ఈ మాటలు మా నోటితో రానిచ్చేవాళ్ళు కాదయ్యా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. రాత్రంతా ప్రభా ఎటువంటి ఆపదలు కీడు మాకు రాకుండా ప్రభా మీ కాపుదల, మీ భద్రత రాత్రంతా కూడా ఉంచమని అడుగుచున్నాం. మీ కాపుదల లేకపోతే మేమేమైపోయే వాళ్ళము నా తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మరి ఎన్నో ఉపయోగం లేని అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అనవసరమైన ఫోన్లు చూస్తానా ప్రభా. నిద్రకు దూరం అయిపోయి మా ఆరోగ్యాన్ని చేతులారా మేమే చెడగొట్టుకుంటున్నాం ప్రభా. అలాంటి పరిస్థితి మాకొద్దయ్యా. అలాంటి పరిస్థితి, ఆ ఊబిలో మేము పడకుండా నా తండ్రి మీ కాపుదల, మీ భద్రత, గాఢ నిద్ర మాకు దయచేయండి. మేం చేసిన పనులకు ప్రభా మరి గాఢ నిద్ర మాకు రాదయ్యా. అవే ఆలోచనలు వస్తాయి తండ్రి. ఆలోచనలన్నీ తీసివేసి గాఢ నిద్ర మాకు దయచేయమని ఆదాముకి, ఏలియా గారికి గాఢ నిద్ర ఇచ్చిందేవా, వారితో పోల్చుకునే అర్హత మాకు లేదు తండ్రి. అయినా అడుగుచున్నాం ప్రభా, సుఖమైన నిద్ర మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం ప్రభా. ఆమేన్.